హాయ్ ఫ్రెండ్స్, నేను మీరని మీరు చేసిన టెక్నికల్ అరని తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి వివో ఎక్స్ 100 Pro. ఈ మొబైల్ వచ్చి మనకి జనవరి 4th రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్గా నిన్న రిలీజ్ అయింది. అయితే ఈ మొబైల్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్ అని తెలుసుకుందాం. అయితే ఈ మొబైల్ ఎలా ఉంది, దీన్ని కొనచ్చా లేదని ఫుల్ క్లారిటీ అనేది వీడియోలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వీడియో మీద ఒకసారి లైక్ అయితే చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. మీ ఉద్దేశం ఏదో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ మొబైల్ వచ్చి మనకి వివో నుంచి ఎక్స్ 100 Pro. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి X100 ఉంటుంది, ఇంకోటి X100 Pro. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది అయితే X100 Pro గురించి తెలుసుకుందాం. ఇందులో స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయి, ఈ మొబైల్ కొనచ్చా లేదా, ఈ ఎంత ప్రైస్ పెడుతున్నారు, ఆ ప్రైజ్కి ఈ మొబైల్ వర్తా కాదా అనేది ఫుల్ క్లారిటీ నచ్చేస్తుంది. ఇందులో ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ఇవన్నీ వీటి గురించి అన్ని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటి డిస్ప్లే గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్ వచ్చి మనకి డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లేతో లభిస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే. ఇది మనకి రిఫ్రెష్ రేట్ వచ్చి 144 రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. ఇందులో ప్రొడక్షన్ వచ్చి మనకి గొర్రెల గ్యాస్ పైతో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి మనకు 1.5K రెజల్యూషన్ ఉంది ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే వచ్చి మనకు ఫుల్లీ కర్వ్డ్ డిస్ప్లేతో లభిస్తుంది. మొత్తం 3D కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో మనకి. అలాగే మనకి ఫుల్ బెజల్లెస్ స్విచ్ పంచ్ హోల్తో లభిస్తుంది ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది. అయితే ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. 4K వరకు మనకు వీడియో అనేది చాలా అద్భుతంగా కనబడుతుంది. 4K వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బెటర్గా ఉంటుంది ఇందులో మనకి. అయినా కూడా డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి డిస్ప్లేకి ఒక లైక్ అయితే వేయచ్చు. అలాగే ఇందులో మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి, ప్రొసెసర్ గురించి. ప్రొసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity 9300 అంటే కొత్త ప్రొసెసర్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రొసెసర్ అనేది. ఈ ప్రొసెసర్ మీద ఏదైనా పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకుంటే మనకి 60-90 FPS గేమ్స్ అనేది చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తాయి. ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ లేకుండా చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తాయి. ఎందుకంటే మనకి ఈ ప్రొసెసర్ మీద ఇది మనకి ఎందుకు ఇంట్లో హ్యాండిల్ జరుగుతుంది అంటే CPU అనేది చాలా అద్భుతంగా ఉంది ఇందులో మనకి. అలాగే ఇందులో మనకి గ్రాఫిక్స్ కూడా ఇన్లిప్డ్ గ్రాఫిక్స్ కూడా వస్తాయి కాబట్టి ఇలాగ మన పబ్జీ లాంటి గ్రాఫిక్స్ అనేది చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మనకి 4nm చిప్సెట్ మీద లభిస్తుంది. క్లాక్ స్పీడ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మన 3.5 క్లాక్ స్పీడ్తో లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి. ఇందులో మనకి ఎంత ఫీచర్స్ ఉన్నాయంటే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మనకి లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. ఆ ప్రైస్ ఒకసారి వినండి, వింటే మీకు ఆశ్చర్యం అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు ప్రైస్ విషయానికి వస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ప్రైస్ గురించి తెలిసినాక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ మొబైల్ కొనన్నా వద్దా అని. అయితే ఇందులో మనకి ప్రొసెసర్ విషయాన్ని కూడా ఎక్కడ తగ్గకుండా చాలా బెటర్గా ఉన్నది కాబట్టి పబ్జీ లాంటి గేమర్స్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మల్టీ టాస్కర్ కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రొసెసర్ కూడా ఒక లైక్ అయితే ఇవ్వచ్చు నా ఉద్దేశం ప్రకారం ఫ్రెండ్స్. ఇందులో మనకి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 2 ర్యామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకి. 12GB ర్యామ్ ఒకటి, 8GB ర్యామ్. 8GB ర్యామ్ వచ్చి మనకి 256 ఉంది, 128 ఉంది. అలాగే 12GB ర్యామ్తో వచ్చి మనకి 256 ఉంది, 128 కూడా ఉంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ర్యామ్ బట్టి తీసుకోండి ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఏంటంటే 12GB ర్యామ్ 256 తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తాను. ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి హెవీ స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకుంటే బెటర్ అని చెప్తాను నా ఉద్దేశం ప్రకారం ఫ్రెండ్స్. ఇందులో మనకు iOS వచ్చి మనకి ఫన్టచ్ OSతో లభిస్తుంది ఫ్రెండ్స్. మనకి లేటెస్ట్ వర్షన్ అని చెప్పచ్చు ఫన్టచ్ నుంచి. ఎక్కడ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది, మొత్తం ఫుల్ క్లియర్గా ఉంటుంది కాబట్టి OS కూడా మనకి ఫన్టచ్ OSతో లభిస్తుంది ఇందులో మనకి. అలాగే మనం ఇంకోటి తెలుసుకోవాల్సింది బ్యాక్ సైడ్ కెమెరా గురించి తెలుసుకోవాల్సి. ఈ మొబైల్కు కెమెరానే హైలైట్ అని చెప్తాయి. ఎందుకంటే ఈ మొబైల్లో మనకు ఒక DSLR కెమెరా ఫీచర్స్ ఎలా ఉంటాయో ఆ ఫీచర్స్ అనేవి ఈ మొబైల్లో దించేశారు ఫ్రెండ్స్. అంత అద్భుతంగా ఉన్నాయి మన కెమెరా విషయానికి వస్తే. ఆ కెమెరా డీటెయిల్స్ తెలుసుకోమంది ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మన కెమెరా గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక లైక్ అయితే గుద్దండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చి మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 MP మెయిన్ కెమెరా. అలాగే దీన్ని ప్రైమరీ కెమెరా అని కూడా అనుకోవచ్చు. మనకు సెకండరీ కెమెరా వచ్చి మనకు ఇది కూడా 50 MP లభిస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తోటి. అల్ట్రా వైడ్ యాంగిల్ అంటే మనం ఒక 10x వరకు అల్ట్రా జూమ్ చేసుకొని ఫొటోస్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. మనకు క్వాలిటీ అనేది పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తుంది. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి ఇది కూడా సేమ్ 50 MP లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది టెలిఫోటో లెన్స్ కెమెరా. ఇది 5 పాయింట్ వరకు మనకు అది మన డిజిటల్ జూమ్ చేసుకొని ఫొటోస్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది DSLR కెమెరాలో మనకు ఫొటోస్ అనేది జూమ్ చేసి ఫోటో తీసుకుంటే ఎంత క్లారిటీగా ఎంత యూస్ఫుల్గా వస్తాయో సేమ్ అదే టైపు ఇందులో మనకి మొబైల్లో అనేది ఈ కెమెరాస్ 3 కెమెరాస్ యూజ్ చేసుకొని ఏదైనా పెళ్లి ఫొటోస్ అయినా ప్రోగ్రామ్ ఫొటోస్ అయినా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. చిన్నపిల్లల ఫొటోస్ అయినా చాలా బెటర్గా తీసుకోవచ్చు ఈ మొబైల్లో. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే నాకు తెలిసినంత కొద్దిగా జ్ఞానంతో నేను చెప్తున్నది ఏంటంటే ఇందులో మన కెమెరా అనేది చాలా అద్భుతంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. నా ఉద్దేశం ప్రకారం నేను అనుకున్నంత వరకు అయితే మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఫ్రెండ్స్ అలాగే ఇందులో మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఈ కెమెరా యూజ్ చేసుకొని మనం 8K వరకు 30 fpsలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకు 60 fpsలో రికార్డింగ్ చేసుకుందంటే 4K వరకు 60 fpsలో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం. 4K నుంచి 8K వరకు రికార్డింగ్ అనేది చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. చాలా వీడియో క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ కెమెరాస్ తోటి. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరాలో మనం మెయిన్గా ఒకటే కెమెరా ఉంది ఫ్రెండ్స్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఇది ఓన్లీ 32, ఇది మన ఫుల్ హెచ్డీలో 30 fpsలో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ ఫ్రంట్ కెమెరా అనేది క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ఏదైనా సెల్ఫీస్కైనా చాలా అద్భుతంగా వస్తాయి ఫ్రెండ్స్. బ్రైట్నెస్ కానీ చాలా అద్భుతంగా వస్తాయి ఫొటోస్ అనేవి. నా ఉద్దేశం ప్రకారం అయితే కెమెరాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ కెమెరాకి అయితే నేనైతే 100% అయితే లైక్ చేస్తాను. ఇక మీ ఉద్దేశం ఏందో లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఉద్దేశం. ఫ్రెండ్స్ కెమెరా గురించి విన్నారు కదా, ఇప్పుడు మనం బ్యాటరీ గురించి వస్తున్నాయి. బ్యాటరీ వచ్చి మనకు ఇందులో మనకి 5400 mAh బ్యాటరీతో లభిస్తుంది. ఇది వచ్చి మనకి ఛార్జర్ వచ్చి 100 watts సూపర్ ఫాస్ట్ ఛార్జర్తో లభిస్తుంది. ఇది మనకు USB to Type-C కేబుల్తో లభిస్తుంది. 1 time ఛార్జింగ్ పెడితే 1 day వరకు మినిమంగా బ్యాలెన్స్గా వచ్చేస్తుంది. ఎంత హెవీ యూస్ అయినా 1 day వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఫీచర్స్ అయితే విన్నారు. ఇందులో మనకు కనెక్టివిటీస్ గురించి వస్తే మనకి ఇయర్ఫోన్ జాక్ అనేది లేదు. ఇందులో మనకి స్పీకర్స్ వచ్చి స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి. ఇందులో మనకి వైడ్ అండ్ L1 సపోర్ట్ కూడా ఉంది. HDR+ సపోర్ట్ కూడా ఉంది. మనకి ఏదైనా నెట్ఫ్లిక్స్లో మనం అమెజాన్ ప్రైమ్లో వీడియో చేసినా కూడా హెచ్డీలో సపోర్ట్ అనేది చేస్తాయి ఫ్రెండ్స్ ఇందులో మరొకటి ఇందులో మనకి ఇంకో ఫీచర్ ఏంటంటే మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ వారంటీ కూడా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకు ఫుల్ స్పెసిఫికేషన్ అయితే విన్నారు ఫ్రెండ్స్. ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ పెట్టిన ప్రైస్ వచ్చి 63,000 రూపాయల ప్రైస్ పెట్టారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఈ ప్రైస్కి వర్తా కాదంటే నా ఉద్దేశం ప్రకారం హెవీ ప్రైస్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం ప్రైస్ అనేది 50,000లో ప్రైస్ పెడితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ ఫ్యూచర్స్లో ఇంకా మరొక మొబైల్స్ అనేవి చాలానే దిగుతాయి కాబట్టి ఈ ప్రైస్ అనేది కొంచెం హెవీగా ఉంది. ఈ ప్రైస్ కొంచెం తక్కువ చేస్తే నా ఉద్దేశం చాలా బెటర్ అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం వరకు మన వీడియో చూస్తాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ బాగా అనిపిస్తే కామెంట్ రూపంలో షేర్ చేయండి, కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్.